హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక జెన్యూన్ అండ్ లెజిట్ వెబ్సైట్ గురించి మీకు తెలియజేయబోతున్నాను. అదేవిధంగా మనం ఇప్పటి వరకు ఎన్నో ఆన్లైన్ కంపెనీస్ చూసి ఉంటాం. బట్ ఫిజికల్గా అంటే వీళ్ళకి కంపెనీ ఉంది అన్న దాఖలాలు అయితే ఎందులోనూ లేదు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కంపెనీ వచ్చేసి ఫిజికల్ కంపెనీ, అంటే కంపెనీ కూడా రియల్గా ఉంది. అది ఎక్కడ ఉంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు రివీల్ చేస్తాను. బట్ ఇదైతే ఫిజికల్ కంపెనీ ఉంది, జెన్యూన్గా కంపెనీ అనేది ఫుల్గా ఎక్కడా కూడా పేమెంట్ స్టాప్ చేయకుండా పక్కాగా ఇస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్, అంటే పేమెంట్స్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నాడు. నాకు తెలిసిన ఒక పర్సన్ అయితే ఈ ఫిబ్రవరి నుంచి, అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి అతను ఈ ప్రాజెక్ట్లో చేస్తున్నాడు. దానికి సంబంధించి అతను 19 పేమెంట్స్ ఇప్పటి వరకు తీసుకున్నాడు. దానికి సంబంధించి మొత్తం అతని యొక్క లాగిన్ ఐడి ఏదైతే ఉందో ఆ లాగిన్ నేను రిక్వెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది. అది మీకు చూపిస్తాను. ఎంత జెన్యూన్గా ఉంది కంపెనీ అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. దానికి తోడు మనం ఎన్నో కంపెనీస్ చేసినా కానీ ఇప్పటి వరకు ఫిజికల్ కంపెనీ అనేది లేదు. బట్ ఇదైతే ఫిజికల్ కంపెనీ ఉంది. లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్గా రన్ అవుతుంది అనే హోప్ అయితే చాలా ఉంది. 100కి 100% స్కోప్ ఉన్నటువంటి మంచి జెన్యూన్ ప్రాఫిటబుల్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలియజేయబోయే ముందు దానికి సంబంధించి పీడిఎఫ్ ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ అని చెప్తున్నారు. క్రియేటెడ్ విత్ అన్ ఎయిమ్ టు బ్రింగ్ ప్రాఫిటబుల్ ట్రేడింగ్ in the hands of common people. The trade lots is registered from the very well known regularity authorities around the world. ప్రపంచం మొత్తం మీద రెగ్యులారిటీ అథారిటీస్ ప్రకారం వీళ్ళు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇట్ స్టార్టెడ్ ఆన్ 21 డిసెంబర్ 2019. ఇది లాస్ట్ సంవత్సరం అంటే 2019 డిసెంబర్ 21న స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా పేమెంట్స్ పెండింగ్ లేకుండా సక్సెస్ఫుల్గా ఇస్తున్నటువంటి ఏకైక కంపెనీ ట్రేడ్ లాట్స్ అనమాట. అలాంటి కంపెనీ ఎంత త్వరగా వీలైతే మనం అంత త్వరగా జాయిన్ అవ్వచ్చు. లేదు దీనికి ఒక అవకాశం మిస్ అయ్యారంటే జెన్యూన్ ప్రాజెక్ట్ అనేది మిస్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు ఒక గోల్ అయితే పెట్టుకున్నారు. ఆ గోల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ అవ్వడంతో వాళ్ళకి అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ మటుకే ప్రాఫిట్స్ అవ్వడం జరుగుతుంది. కొత్తగా ఇన్వెస్టర్స్ని వాళ్ళు తీసుకోవటం జరగదు. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వండి. ఇక ఈ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం ఏంటి అనేది తెలుసుకుందాం. ముందు దీనిలో మినిమం జాయినింగ్ ప్యాకేజ్ వచ్చేసి $50. కొంచెం వీడియో లెంగ్తీ అవుతుంది, ఎందుకంటే నేను ఆ సార్ యొక్క ఐడి కూడా చూపిస్తాను. అదేవిధంగా మనం దీనిలో ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మినిమం ప్యాకేజ్ వచ్చి $50 ఉంది. మ్యాక్సిమం వచ్చేసి అన్లిమిటెడ్ ఎంతైనా వేసుకోవచ్చు. ఇక ఇందులో డైలీ ROI వచ్చేసరికి 1 to 3% డైలీ ఫర్ 5 వర్కింగ్ డేస్ ఏ వీక్. అంటే మండే టు ఫ్రైడే 5 వర్కింగ్ డేస్లో 1 to 3% అనేది వీళ్ళు ROI ఇవ్వటం జరుగుతుంది. అంటే రాయల్టీ ఆఫ్ ఇన్కమ్. యూ కెన్ విత్డ్రా యువర్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎనీ టైమ్ యూ వాంట్, నో క్వశ్చన్ ఆస్క్డ్. మనం పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో అది ఎప్పుడైనా సరే తీసేసుకోవచ్చు. బట్ ఆఫ్టర్ యూ విత్డ్రా యువర్ ఇన్వెస్ట్మెంట్ యువర్ ROI అండ్ టీమ్ లెవెల్ బోనస్ విల్ బి స్టాప్డ్. ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ బయటికి తీసేస్తామో అప్పుడు మన ROI దాంతోపాటుగా మన టీమ్ బిజినెస్ ఏదైతే ఉందో అది కూడా స్టాప్ చేయడం జరుగుతుంది. దీనిలో టీమ్ బోనస్ వచ్చేసరికి 10 లెవెల్స్ ఆఫ్ టీమ్ బోనస్ ఉంది. ఈచ్ లెవెల్స్ వచ్చేసరికి సపరేట్గా టీమ్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ లెవెల్స్లో బిజినెస్ వాల్యూమ్ విల్ బి కౌంటెడ్ ఓన్లీ ఆఫ్ ది 10 లెవెల్స్. బిజినెస్ లెవెల్ ఏదైతే ఉందో బిజినెస్ వాల్యూమ్ అనేది ఈ 10 లెవెల్స్ని కౌంట్ చేసుకునే ఉంటుంది. యూ విల్ ఎర్న్ ఫర్ ఎవ్రీ లెవెల్. మనం ప్రతి లెవెల్లో కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో చూసుకోవచ్చు బోనస్ లెవెల్స్ వచ్చేసరికి బ్రాంజ్ లెవెల్, ఫస్ట్ లెవెల్ అనమాట బ్రాంజ్ లెవెల్. ఇందులో $0 to $10,000, అంటే మన కింద డైరెక్ట్గా $0 to $10,000 కానీ బిజినెస్ జరుగుతుంటే ఫస్ట్ లెవెల్లో 15%, రెండో లెవెల్లో సెకండ్ లెవెల్లో 12%, థర్డ్ లెవెల్లో 10%, ఫోర్త్ లెవెల్లో 6%, ఫిఫ్త్ లెవెల్లో 5%, సిక్స్త్ లెవెల్లో 4%, సెవెంత్ లెవెల్. ఈ రకంగా మనకి 10 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. అదేవిధంగా సిల్వర్ లెవెల్ వచ్చేసరికి $10,000 to $20,000 ఉండాలి మన కింద ఏదైనా సరే టీమ్ డిపాజిట్స్ అనమాట. ఆ రకంగా ఉండాలి.
దానికి మనకి రాయల్టీ ఆఫ్ ఇన్కమ్ అంటే రెఫరల్ ద్వారా వచ్చేది 20% ఇస్తారు. ఇక సిల్వర్, గోల్డ్ 1, గోల్డ్ 2, డైమండ్, క్రోన్ ఈ రకంగా దీనికి సంబంధించి మనకి రాయల్టీ ఇన్కమ్స్ ఉన్నాయి. అదేవిధంగా లెవెల్ ఇన్కమ్స్, ఈ లెవెల్ ఇన్కమ్స్ 10 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే జెన్యూన్గా ఉంది. ఇందులో బ్రాంజ్ ఇంకా రివార్డ్స్ ప్లాన్ కూడా ఉంది. ఆ లెవెల్ ఇన్కమే కాకుండా మనకి డైరెక్ట్ ఆర్ఓఐ కాకుండా రివార్డ్స్ ప్లాన్ కూడా ఉంది. బ్రాంజ్ మనం అచీవ్ చేస్తే అంటే 100 డైరెక్ట్ బిజినెస్ మన కింద ఎవరైతే డైరెక్ట్గా జాయిన్ అవుతారో ఆ డైరెక్ట్ బిజినెస్ $5,000 కానీ అచీవ్ చేయగలిగితే వాళ్ళకి $100 అనేది రివార్డ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక సిల్వర్ లెవెల్లో సిల్వర్గా వచ్చేసరికి మన డైరెక్ట్ బిజినెస్ $10,000 అయితే కనుక $200 అనేది రివార్డ్ లాగా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత గోల్డ్లో వచ్చేసరికి ఐఫోన్ 11 ఆన్ డైరెక్ట్ బిజినెస్ $50,000 కానీ డైరెక్ట్ బిజినెస్ అయితే ఐఫోన్ లెవెల్. అదేవిధంగా డైమండ్లో $1,00,000 కానీ బిజినెస్ జరిగితే మ్యాక్బుక్ ప్రో అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత బ్లాక్ డైమండ్ ఇంటర్నేషనల్ టూర్ ఇస్తారు. బ్లూ డైమండ్ వచ్చేసరికి 40 lakhs అయితే BMW కార్ అనేది రావడం జరుగుతుంది. ఈ రకంగా వాళ్ళు రకరకాల ఆఫర్స్ అయితే ఇవ్వడం జరిగింది. రివార్డ్స్ కూడా ఉన్నాయి. విత్డ్రాయల్ వచ్చేసరికి 24/7 యూ కెన్ రిక్వెస్ట్ పేమెంట్ 24/7 ఎప్పుడైనా మనం విత్డ్రా అనేది పెట్టుకోవచ్చు. అండ్ 8% అడ్మిన్ ఛార్జ్ విల్ బి డిడక్టెడ్ ఆన్ ఆల్ విత్డ్రాయల్స్. ఏదైతే విత్డ్రాయల్ మనం పెట్టుకుంటామో అందులో 8% ఆఫ్ అడ్మిన్ ఛార్జ్ అనేది కట్ అవడం జరుగుతుంది. ఆ తర్వాత విత్డ్రాయల్స్ విల్ బి సెటిల్డ్ అట్ ఫస్ట్ 1 PM షార్ప్. విత్డ్రాయల్ మనం ఎప్పుడైనా సరే విత్డ్రాయల్ పెట్టదలుచుకుంటే 1 లోపు కానీ మనం విత్డ్రాయల్ పెట్టుకున్నట్టే షార్ప్గా మనకి త్వరగా వస్తుంది, లేదంటే నెక్స్ట్ డేలో పడిపోతుంది అనమాట. అది మినిమం విత్డ్రాయల్ లిమిట్ ఈజ్ $5. ఇందులో మినిమం విత్డ్రాయల్ వచ్చేసరికి $5 మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు. 24/7 ఎప్పుడైనా సరే విత్డ్రాయల్ ఉంది. అయితే ఆర్ఓఐ కానీ లెవెల్ ఇన్కమ్స్ కానీ ఇవన్నీ కూడా మండే టు ఫ్రైడే మాత్రమే వస్తాయి, ప్రతిరోజు వస్తాయి. బోత్ ఆర్ఓఐ అండ్ లెవెల్ ఆర్ఓఐ ఇన్కమ్ ఈజ్ సెటిల్డ్ డైలీ ఇన్ ఆర్ఓఐ వ్యాలెట్ అండ్ లెవెల్ ఇన్కమ్స్ రెస్పెక్టివ్లీ. ప్రతిరోజు కూడా ఆర్ఓఐ అదేవిధంగా లెవెల్ ఇన్కమ్ కూడా ప్రతిరోజు ఇస్తామని చెప్తున్నారు. యూజర్ కెన్ విత్డ్రా ద ఇన్వెస్ట్ అమౌంట్ ఎనీ టైమ్ బట్ ఆఫ్టర్ ది ఆర్ఓఐ అండ్ లెవెల్ ఇన్కమ్ విల్ బి స్టాప్డ్. ఎప్పుడైనా సరే యూజర్ విత్డ్రా ఎప్పుడైతే మనం చేస్తామో అది మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే విత్డ్రా చేస్తామో అప్పుడు మన ఆర్ఓఐ కానీ లెవెల్ ఇన్కమ్ కానీ అంతటితో ఆగిపోతుంది. ఇఫ్ యూజర్ విత్డ్రా ఎనీ అమౌంట్ విల్ బి ఛార్జ్ 8% అనేది అడ్మిన్ ఛార్జ్తో పాటు కట్ అవడం జరుగుతుంది. దేర్ ఇస్ విత్డ్రాయల్ లిమిట్ ఆన్ బోత్ ఆర్ఓఐ అండ్ లెవెల్ వ్యాలెట్ వచ్చేసి $5 అయితే మినిమం విత్డ్రాయల్ ఉంది. వీళ్ళు ఫోరెక్స్ ట్రేడింగ్ మార్కెట్లో బ్రహ్మాండంగా మార్కెటింగ్ చేస్తున్నారు. అయితే మీకు ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ టెలిగ్రామ్ గ్రూప్ కావచ్చు, ఇక్కడ పీడిఎఫ్లో కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబర్ కస్టమర్ కేర్కి సంబంధించింది. ఇంతవరకు కూడా ఏ వెబ్సైట్లో అయినా సరే ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటాయి, బట్ ఫిజికల్గా కంపెనీ ఉండదు. దానికి సంబంధించి కస్టమర్ కేర్ అనేది కూడా ఉండదు. బట్ ఇందులో ఏదైతే పీడిఎఫ్లో కనబడుతుందో ఆ పీడిఎఫ్లో కస్టమర్ కేర్ నెంబర్ కూడా మనకి డైరెక్ట్గా డైల్డ్ అవుతుంది. హ్యాపీగా మనం కాల్ చేసి ఏ డౌట్ ఉన్నా మాట్లాడవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి టోటల్ ప్లాన్ డీటెయిల్స్. ఇక నేను ఒక్కసారి ఆ సార్ దగ్గర నేను ఏదైతే తీసుకున్నానో ఆ సార్ యొక్క లాగిన్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు దాన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఒకసారి. నేను ఒకసారి లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత మీకు ఇందులో ఏ విధంగా ఉంది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఆ సార్ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో అది $705 ఇప్పటి వరకు రావడం జరిగింది. టోటల్ ఎర్నింగ్ వచ్చేసరికి $705. డైరెక్ట్ బిజినెస్ వచ్చేసరికి $611 అయితే డైరెక్ట్ బిజినెస్ అయింది. డౌన్లైన్ బిజినెస్ అయితే 7466.28. ఇక ఆర్ఓఐ రాయల్టీ ఇన్కమ్ డైరెక్ట్ బిజినెస్ ఎంత తీసుకున్నానంటే ₹611 అనుకుంటాను. $212 ఆర్ఓఐ ఉంది. లెవెల్ ఇన్కమ్ కింద $492 రావడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ వ్యాలెట్ వచ్చేసరికి $115 ఇతను ఇన్వెస్ట్ చేశారు. ఈ సారు $705 ఇప్పటి వరకు ఎర్న్ చేస్తున్నారు.
చాలా మంచి ప్రాఫిట్ అని చెప్పుకోవచ్చు. ప్రాఫిట్ వ్యాలెట్ వచ్చేసరికి 49.66 ఉంది. ఇక్కడ ఏదైతే మీకు లాగిన్ మరలా లోపల కనపడుతుందో ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి లైవ్ ట్రేడింగ్, మనం ఏదైతే లైవ్ ట్రేడింగ్ ఉందో ఆ లైవ్ ట్రేడింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక ఇందులో బిజినెస్ ఒకసారి చూపిస్తాను. డైరెక్ట్ టీమ్, అతని కింద డైరెక్ట్ టీము ఎలిజిబిలిటీ ఇంకా యాక్టివ్లో లేదు. నేను కూడా అతని కిందే ఉన్నాను. ఇది కూడా నాదే అకౌంట్, బట్ ఇది ఫెయిల్ అయిపోయింది. ఇదైతే మాత్రం ఇప్పుడు రన్నింగ్లో ఉన్నదనమాట. ఇక ఇందులో ఉన్నది ఒకే ఒక ఐడి అతనికి ఉంది, యాక్టివేషన్లో ఉంది. ఇక ట్రాన్స్ఫర్ అమౌంట్ ఇవన్నీ ఉన్నాయి, ప్యాకేజ్ బై ప్యాకేజ్ ఇవన్నీ ఉన్నాయి, విత్డ్రాయల్, ఇన్కమ్ హిస్టరీ ఒకసారి చూపిస్తాను. ROI హిస్టరీ ఏదైతే ఉందో అది చూపిస్తాను అనమాట. ఏ రోజు కూడా 1% అయితే పక్కాగా ప్రతిరోజు కూడా 1% అయితే రావడం జరుగుతుంది. 6వ తారీఖు అక్టోబర్ 6 నుంచి ఇంకా ఉంది. చూసుకోవచ్చు ఎప్పుడున్నారు ఏంది అనేది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎప్పటి నుంచి చేస్తున్నారంటే సారు ఎంత బిజినెస్ వచ్చిందో చూడండి, ఎంత జెన్యూన్గా కంపెనీ నడుస్తుందో మీకు దీన్ని బట్టి చూసుకోవచ్చు. ఇన్కమ్ మాత్రం ప్రతిరోజు ఇన్కమ్ వస్తూనే ఉంది. జూలై, మే, ఏప్రిల్లోకి వచ్చేసాను. జాయిన్ అయిన డేట్ ఆ తర్వాత వచ్చింది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు హ్యాపీగా. మార్చి 2వ తారీఖు అంటే ఫిబ్రవరి ఎండింగ్లో జాయిన్ అయ్యాడు, 28వ తారీఖు ఏమో జాయిన్ అయ్యాడు. ఇక ఆ తర్వాత దీనిలో కేవైసీ ప్రాసెస్ ఉంటుంది. ఆ కేవైసీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకొని సాటర్డే సండేలు పోను. మార్చి 2వ తారీఖు నుంచి సారికి స్టార్ట్ అయింది. ఇంత ఇన్కమ్ హిస్టరీ అనేది ఇప్పటివరకు మీరు చూసుంటారు. లెవెల్ హిస్టరీ చూసుకోవచ్చు. లెవెల్ హిస్టరీ కూడా ఏ లెవెల్లో ఎంత వస్తుంది మొత్తం అంతా కూడా ఇక్కడ ప్రాఫిట్ చూసుకోండి. చాలా చక్కగా ఉన్నటువంటి ప్రాఫిట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం 42 పేజెస్ ఉన్నాయి. ఈ 42 పేజెస్ అన్ని ఓపెన్ చేసి చూపించాలంటే చాలా ఉంటుంది. ఇక్కడ విత్డ్రాయల్ హిస్టరీ ఏమన్నా, ప్రాఫిట్ వ్యాలెట్ విత్డ్రా హిస్టరీ చూపిస్తాను ఒకసారి. టోటల్ అమౌంట్ 48, 55, 48 చూసుకోవచ్చు. ఇక్కడ అన్నీ కూడా ప్రతిరోజు కూడా 19 పేమెంట్స్ అయితే తీసుకున్నాడు. ఇప్పటికి ఆ సార్ తీసుకున్నటువంటి పేమెంట్స్ 19 పేమెంట్స్ తీసుకున్నాడు. 19 పేమెంట్స్ కూడా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. ప్రాఫిట్ వ్యాలెట్ మొత్తం ఈ రకంగా విత్డ్రాయల్ కూడా మీకు విత్డ్రాయల్ ప్రూఫ్ కూడా చూపించాను. 19 అయితే మీ ఈ సార్ యొక్క విత్డ్రాయల్స్ ఉన్నాయి. ఇక నేను ఈ సార్ది క్లోజ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇది సార్కి సంబంధించి ప్రూఫ్ కోసం అయితే తీసుకున్నాను. ఇక ఆ తర్వాత ఇందులో మనం ఏ విధంగా డిపాజిట్ చేయాలి అనే దాని గురించి మీకు ఇప్పుడు నా ఐడి ఏదైతే ఉందో ఆ ఐడి ఓపెన్ చేసి చూపిస్తాను. నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఉపయోగించుకొని మీరు హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ఆ లింక్ ద్వారా జాయిన్ అయిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నిన్ననే నాకు ప్రొఫైల్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే మీరు నేను నా లింక్ను ఉపయోగించుకొని రిజిస్టర్ చేసుకుంటారో ఆ తర్వాత సైన్ అప్ అవ్వండి, అంటే సైన్ ఇన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ కింద కేవైసీ అని ఉంటుంది. కేవైసీ మీద క్లిక్ చేయడం తోటి మీకు ఇక్కడ మీ పేరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత పాన్ కార్డ్ని అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఆ తర్వాత ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు నిన్న నేను అప్లోడ్ చేశాను 17వ తారీఖు. ఆ తర్వాత వీళ్ళు స్టేటస్ పెండింగ్ అని ఉంటుంది. ఎప్పుడైతే అప్రూవ్డ్ అని వస్తుందో అప్పటి వరకు మనం డిపాజిట్ చేయలేము. కాబట్టి ఇది కేవైసీ ఏదైతే ఉందో ఆ కేవైసీ ఫస్ట్గా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం
మిగిలిన ప్రాసెస్ చేసుకోవాలి. అసలు మనం దీనిలో డిపాజిట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను మీకు ముందుగా వివరిస్తాను, చూపిస్తాను. సైట్ ఓపెన్ చేసి ఇందులో డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డిపాజిట్ ఐఎన్ఆర్, ఇక్కడ ఈ డిపాజిట్ ఐఎన్ఆర్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైతే అమౌంట్ ఉందో మినిమం డిపాజిట్ $50 కాబట్టి $50 అంటే 50 ఇంటూ 75 రేటు 3750 అంటే 3800 వేసి చూద్దాం. లేదు 4000 వేద్దాం. వేసేసి ఒకసారి క్లిక్ చేస్తాను. ఆ తర్వాత పేమెంట్ గేట్వే ఏదైతే ఉందో ఆ పేమెంట్ గేట్వేలోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత ఇక్కడ యూపీఐ ఆర్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఈ రకంగా మన యూపీఐ ఐడి టైప్ చేసి అది పేమెంట్ అయితే నెక్స్ట్ దానికి తీసుకెళ్తుంది. అంటే మన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యాక్టివేట్ అవుతుంది మన ఫోన్లో. ఆ తర్వాత పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఫోన్లో సెండ్ మీద క్లిక్ చేసి ఫోన్పే ద్వారా నేను యూపీఐ ఐడి ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్నాను. ఆ ట్రాన్సాక్షన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి, డిపాజిట్కి ఏం చేయాలి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. డిపాజిట్ అయితే కంప్లీట్ అయిపోయింది, సక్సెస్ వచ్చేసింది డిపాజిట్. ఇక్కడ మనం ఏదైతే నెట్ అమౌంట్ 4000 డిపాజిట్ చేసామో ఫోన్పే ద్వారా, ఆ తర్వాత ఇక్కడ కిందకు వచ్చినట్లయితే అంటే టాప్అప్ మన వ్యాలెట్ ఏదైతే మనకి ఐఎన్ఆర్ ROI ద్వారా మనకి డైలీ రావాలంటే ఫస్ట్ వ్యాలెట్కి టాప్అప్ చేసుకోవాలి. అప్పుడు ఫస్ట్ ఐఎన్ఆర్ ద్వారా మనం చేసుకోవచ్చు, డిపాజిట్ బీటీసీ ద్వారా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఐఎన్ఆర్ ద్వారా అయినా చేసుకోవచ్చు. ఐఎన్ఆర్ ద్వారా అయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యూపీఐ ఐడి ఉపయోగించి మన యూపీఐ ఐడి ఏదైతే ఉంటుందో ఆ యూపీఐ ఐడి ద్వారా మనం డిపాజిట్ చేసుకోవడం చూపించాను. ఇక ఇందులో మనం చేయాల్సింది మనకి డైలీ ఇన్కమ్ రావాలంటే వ్యాలెట్కి టాప్అప్ అవటం. ఇక్కడ ట్రాన్స్ఫర్ బీటీసీ టు టాప్అప్ వ్యాలెట్ అని ఉంది డిపాజిట్ ఆప్షన్లోనే. మనం బీటీసీ నుంచి కానీ డిపాజిట్ చేసినట్లయితే ఇక్కడ టాప్అప్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ ఐఎన్ఆర్ టు టాప్అప్ వ్యాలెట్, మనం ఐఎన్ఆర్ నుంచి చేసాం కాబట్టి ట్రాన్స్ఫర్ ఐఎన్ఆర్ టు టాప్అప్ వ్యాలెట్ అని క్లిక్ చేస్తున్నాను. ఎంటర్ అమౌంట్, నా దగ్గర డిపాజిట్ అమౌంట్ వచ్చేసరికి $4000 డిపాజిట్ చేశాను. ఇప్పుడు మనం ఎంత అమౌంట్ వేయదలుచుకున్నాం అనే దాని గురించి చూసినట్లయితే అంత అమౌంట్ అక్కడ టైప్ చేసినట్లయితే మనకి ఇక్కడ ₹4000 టైప్ చేసి ఇక్కడ డాలర్లో కన్వర్ట్ అవుతుంది. ట్రాన్స్ఫర్ ఐఎన్ఆర్ టు టాప్అప్ వ్యాలెట్. కొద్దిగా నెట్ స్లో ఉండటం వల్ల నాకు కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ట్రాన్స్ఫర్ అమౌంట్ సక్సెస్ఫుల్లీ, ఇక్కడ $51.32 అనేది నేను వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ కొట్టేశాను. ఇక్కడ డాష్ బోర్డ్లో చూపిస్తాను మీకు. మనం వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్ అనేది ఇన్వెస్ట్మెంట్ వ్యాలెట్లోకి యాడ్ అయిపోతుంది కొంచెం సేపటి తర్వాత. వన్స్ కంపెనీ నుంచి అప్రూవల్ రావడం అంటే మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది $4000 అనేది $51కి మారిపోయింది. వాళ్ళ ఛార్జెస్ అనేది కట్ చేసుకొని మనకి ఇక్కడ మనకి వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ టాప్అప్ జరిగిపోతుంది. ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి వన్స్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందో ఆ ఇన్వెస్ట్మెంట్ జరిగిన వెంటనే ROI అనేది స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయిందా లేదా అనేది రేపటి వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. అప్పుడు దాకా వెయిట్ చేయండి. మంచి కంపెనీది
ఫిజికల్గా కూడా కంపెనీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు, హ్యాపీ ఎర్నింగ్స్ అయితే తీసుకోవచ్చు. ఇది ఈ వీడియోలోని టాపిక్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.